ఆంధ్రప్రదేశ్లో అరటి రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదంటూ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. కిలో అరటి పండు కేవలం 50 పైసలు మాత్రమే పలుకుతోందని, ఇది అగ్గిపెట్టె బిస్కెట్ ధర కన్నా కూడా చవక అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబుపై ఆయన మండిపడ్డారు. ఉల్లి నుంచి టమాటో వరకు ఏ పంటకు కూడా సరైన ధర లేదని, ఇది రైతులకు అతిపెద్ద దెబ్బ అని అన్నారు. తమ పాలనలో టన్ను అరటికి సగటున 25,000 ధర లభించిందంటున్నారు. రైతులు నష్టపోకుండా ప్రత్యేక రైళ్లు నడిపి కోల్డ్ స్టోరేజ్ను నిర్మించి ఆదుకున్నామని చెప్పి గుర్తు చేశారు. ప్రస్తుతం వ్యవసాయం కూలిపోతూ ఉంటే చంద్రబాబు చోద్యం చూస్తున్నారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కిలో ఆహారం 50 పైసలైతే దానిని పండించిన రైతుల శ్రమకు కట్టే విలువ ఎంత అంటూ అందులో ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం మీరు చూడొచ్చు, ఎక్స్లో పోస్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి. దానికి సంబంధించింది హలో ఇండియా ఆంధ్రప్రదేశ్. ఓవైపు సారి చూడండి, 1 కిలో అరటిపండు కేవలం 50 పైసలు మాత్రమే అంటూ ఆయన ఎక్స్లో పోస్ట్ చేస్తూ వచ్చారు. మీరు విన్నది నిజమే, ఆంధ్రప్రదేశ్లో అరటి రైతులు పడుతున్న కష్టాలు ఇవి అంటూ ఆయన అందులో పేర్కొన్నారు. ఒక అగ్గిపెట్టె కన్నా ఒక బిస్కెట్ కన్నా కూడా చవక. 1,00,000 రూపాయలు పెట్టి నెలల తరబడి కష్టపడి సాగు చేసే రైతులకు ఇలాంటి ధర రావడం కన్నీళ్లు తెప్పించే విషయమన్నారు. అరటి మాత్రమే కాదు, ఉల్లి నుంచి టమాటా వరకు ఇలా ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర రావట్లేదు. రైతులకు తగిలిన అతిపెద్ద దెబ్బ ఇది అని అంటున్నారు. ఇక విపత్తుల సమయంలో ఉచిత పంట బీమా లేదు, ఇన్పుట్ సబ్సిడీలు లేవు, పెట్టుబడి సహాయం కింద చేసిన హామీలు ఇవన్నీ కూడా మోసాలని నిర్ధారైంది. ఇక మా పాలనలో టన్ను అరటికి సగటున 25,000 ధర లభించింది. రేట్లు తగ్గిపోయిన పక్షంలో రైతులు నష్టపోకుండా ప్రత్యేక రైళ్లను నేరుగా ఆంధ్రప్రదేశ్ నుండి ఢిల్లీ వరకు నడిపించాం. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కోల్డ్ స్టోరేజ్లను కూడా నిర్మించాం. దీనివల్ల లక్షలాది రైతుల కుటుంబాలను కూడా ఆదుకున్నాం. కానీ నేడు వ్యవసాయం కూలిపోతూ ఉంటే, రైతులు నష్టాల్లో మునిగిపోతూ ఉంటే చంద్రబాబు నాయుడు చోద్యం చూస్తున్నారు అని అంటూ జగన్మోహన్ రెడ్డి ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం దానికి సంబంధించిన లెటర్ పోస్ట్లో ఏదైతే రాశారో దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు.